ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చోండి, మేమంతా మద్దతుగా కూర్చుంటాం. సీఎం రేవంత్ ను సవాల్ చేసిన కేటీఆర్, బీఆర్ఎస్ లేకపోవడం వల్లే లోక్సభలో తెలంగాణ పదం నిషేధం. 8+8 అంటే గుండు సున్నా. కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం. కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం. నాది మేనేజ్మెంట్ కోట అయితే రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట. ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల పక్షమే. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకిపారేసిన కేటీఆర్, అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ రేవంత్ కు హరీష్ కౌంటర్. చూడండి ఎట్లున్నాయో, బీభత్సమైనటువంటి. ఇక్కడ తెలంగాణలో 8+8 అంటే 16 కాదట, గుండు సున్నా. ఖచ్చితంగా గుండు సున్నానే కనబడతా ఉన్నది. మరి నాది మేనేజ్మెంట్ కోట అయితే నీది పేమెంట్ కోట అని చెప్పి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఓ పక్కనేమో మరిగా అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావయ్యా బాబు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అందరం పోదాం పాండి, ఢిల్లీలో కూర్చుందాం, తీర్మానం చేద్దాం, మేము వస్తాం, తీర్మానం చేద్దాం అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే రైట్ పోదాం పాండిగా అని చెప్పి తీర్మానం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో మనం కూడా చూసినాం చాలాసార్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటోడు, మీరు కేంద్రంతో సఖ్యతగా లేరు, మీకు మోదీతోటి ఎక్కువగా సత్సంబంధాలు లేవు అని చెప్పి మమ్మల్ని 10 ఏళ్ళు విమర్శించారు కదా. మేము అప్పటికి చెప్తూనే ఉన్నాం, పొయ్యి వచ్చేదానికి విమాన ఖర్చులు, ఛార్జీలు, కిరాయిలు వేస్ట్ తప్ప ఒరిగేది ఏం లేదని చెప్పినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు మేము కేంద్రంతో మంచిగా పోతాం, కేంద్రంతో మంచిగా పోతాం, మంచిగా ఉంటామని చెప్పి ఇక ఈడికి మోదీ గారు వచ్చిన తర్వాత పెద్దన్న, ఆయన బడాబాయ్, నేను చోటేబాయ్, ఇవన్నీ పలికినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఏమైపోయిందండి? ఇవాళ ఏం జరిగింది? అదే కదా జరిగేది. తెలంగాణ మీద కేంద్రం కక్ష చూపిస్తా ఉన్నది. ఇక మీరు ఇక్కడ మాట్లాడుకునేటటువంటి వ్యక్తిగత విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ పక్కగా పెడితే మాత్రానికి మంచిగానే తీర్మానం చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఏం కాదు, వాళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు. కానీ మీరంతా కూడా ఏకపక్షంగా నిన్న అసెంబ్లీకి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి స్పీకర్ మరి కేంద్రానికి పంపిస్తా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాం, కొట్లాడాలా, మన వాటా మనం తెచ్చుకోవాలి, బతిన్లాడితే ఇచ్చే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా కూడా మన వాటా మనకి ఏదైతే ఉందో డిమాండ్ చేసి తీసుకొచ్చేటట్టుగా ఇలా అసెంబ్లీ తీర్మానం పెట్టిండు. ఇదే మరి తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ గడ్డ కోసం ఏకమై మీరు పోరాడాల్సినటువంటి సమయం కూడా ఇక్కడ కనపడతా ఉన్నది.